మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 54వ సంకీర్తన 1 నుండి 7 చరణాలు ధ్యానం చేసుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దావీదు ఈ కీర్తనను రాజైన సౌలుకు భయపడి దాక్కున్నప్పుడు రచించాడు. ఈ వచనాన్ని మనం ఇలా అనువదించవచ్చు: నా జీవితానికి దేవుడే ఆధారం. దేవుడు నీ జీవితంలో నేడు నీ ఆధారభూతుడుగా ఉన్నాడా? దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉన్న దావీదు అనేక దశల గుండా పయనించాడు. అతడు ప్రార్థనతో మొదలుపెట్టాడు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము అని 1-2 చరణాల్లో వ్రాయబడింది. ప్రార్థనలో ఇది ఉత్తమ మార్గం. దేవుని యందు విశ్వాసం లేని శత్రువులు దావీదుపై దాడి చేస్తున్నారు. అతనికి సహాయం అవసరం గనుక అతడు ఆయనకు మొర్రపెట్టాడు. 4వ వచనంలో దావీదు విశ్వాసం కార్యరూపం దాల్చే మలుపును మనం చూస్తాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. 4-5 చరణాలలో ఈ విధంగా వ్రాయబడింది. దావీదు ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవునికి మొరపెట్టడం ఒక ఎత్తు కాగా, ఆయన మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడని విశ్వసించడం మరొక ఎత్తు. దావీదు స్తుతులతో ఈ కీర్తనను ముగిస్తున్నాడు. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువు గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఇది ఆసక్తికరమైన అనుభవాల క్రమం. దావీదు శ్రమలో ఉన్నాడు. అందును బట్టి అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దాని ఫలితంగా విజయం సాధించాడు. అతనికి ఒక సమస్య వచ్చింది. దాని విషయమై అతడు ప్రార్థించగా అది అతనిని దేవునికి స్తుతులు చెల్లించినట్లు నడిపించింది. మీరు సమస్యలో ఉండి సహాయం కొరకు వేచి ఉన్నప్పుడు దేని యందు మీరు విశ్వాసం ఉంచుతారనేది ముఖ్యం. మీ అనుభవాల క్రమము దావీదు అనుభవం వంటిదేనా? సమస్య నుండి ప్రార్థన, ప్రార్థన నుండి స్తుతులు, శ్రమల నుండి నమ్మిక, నమ్మిక నుండి విజయానికి. ఈసారి మీరు సహాయం కొరకు వేచి ఉన్నప్పుడు మీ విశ్వాసం కార్యసిద్ధి కలుగచేయనివ్వండి. దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి తగిన జవాబిస్తాడు.